కొడక మల్లయ్యా ఇక నేను వస్తున్నానంట దేవ సంగమాది గురువరుడు కనుక చిన్నగా కారణెల్ల పుట్ట దగ్గర చేరవచ్చు కనుక గంట కొట్టి బొంబొమ్మను శంకు పట్టినాడే ఏడ్చుకుంటా కూర్చున్న మల్లయ్య లేచి చూసట వరకల్లా శంకరుల్లో పడ్డాడు. కొడక మల్లయ్య ఏడిస్తే లాభం లేదు, తుడిసిన లాభం లేదు, రుణాన్ని బంధ రూపేనా పశుపతిని సుతాలయ విధి రాసిన రాత తప్పది మల్లయ్య. కాపుల్లో పుట్టినందుకు కొన్ని రోజులు రాజ్యమేల యోగం ఉన్నది, రాజ్యమే ఇల్లము, రాజ్యమేల యోగం తొలగిపోయింది నీకు. ఇప్పుడు గొల్లగాస యోగం ఉన్నది, గొల్ల వేషం కట్టి యోగం ఉన్నది. కొడక మల్లయ్య గొల్ల వేషం కట్టాలి, గొల్లగాయాలే. మరి గొల్లగాయాలంటే కనుకనేమి అటువంటి సుట్టమింటి గంజి దాగరా, సూరు కింద నిద్ర ఏరాదు, వాడిదాని పొందు వస్తలే పనికిరాదు, భార్య పద్మావతున్నది, ఎట్లా చేయాలని ఆలోచన చేసిండు సంగమయ్య. మల్లయ్యతోటి మాట్లాడుకుంటూ ఎట్లా బేరలు తప్పదీసటి వరకల్లా నాగటి మీద రెండెట్లు తోకలు లేవట్టుకొని నాలుగాళ్ళ పరవడి కొట్టుకుంటే కొల్లపురి పట్నం దారి పట్టి ఎగబడి ఉరుకుతున్నాయి. పోనీ ఎగబామ పద్మావతి ఎట్ల మలుపుక రమ్మంటే ఎట్ల మలుపుకరా అని పద్మావతి ఉరుకుతున్నది, ఎట్లు ఉరుకుతున్నాయి, పద్మావతి ఉరుకుతున్నది, ఎట్లు కొల్లాపురి తోబట్టి ఉరుకుతున్నవి. ఓ బామ పద్మావతిగా ఎట్లు మర్రె తట్లేవు, నువ్వు మర్రె తట్లేవు, కొల్లాపురి పట్నం పోవమ్మ, పత్తిశన్ల మీద పరిగశన్ల మీద కావలుండవమ్మ, అత్తమావ సేవ అయ్యవమ్మ, పసిలాగల పెండది ఇయ్యవమ్మ, ఆవుల సేవ అయ్యవమ్మ. బ్రతికి బయటపడి బట్ట కట్టిన తర్వాత నేను ఎన్ని ఎన్లాళ్ళకైనా కొన్ని రోజులకైనా కొల్లాపురి పట్నం తిరిగి వస్తా, పత్తిశన్ల మీద పరిగశన్ల మీద కావలుండు అన్నాడు. ఆ దేవశంకరుడు సంగమయ్య కనుక నేను కట్టుకుపోయినాడు. అదే రోజున ఓ ముల్యంగా కట్టె కొట్టుకొచ్చి మల్లయ్య చేతికి ఇచ్చినాడే. గొల్లగాశవాని గోదలగాశవాని కట్టెబట్టిని అల్ల మంచిది ఉండాలి. కొడుక మల్లయ్య 7 వంకల మంగదుడ్డు గోల కర్ర ఇచ్చిన కర్రె పట్టిని అల్ల ఇయ్యాల మంచిది. నంది మీద ఉన్న బొంతలల్ల ఓ బొంత తీసుండు మల్లయ్య భుజం మీద వేసిండు. నువ్వు 12 ఆమెడ దూరం వెనుకకు మల్లరు చూడకుండా ఉరకాల పుట్టలకెళ్ళి నీ భాగ్యం అంతా బయటికి వెళ్తుంది మల్లయ్యో. మల్లరు చూడకుండా 12 ఆమెడ దూరపు ఊరుకాలరా. వెనుకకు మల్లరి మల్లయ్య తండ్రి శంకరుని కాళ్ళు మొక్కిండు. అదే భూదేవి దండమనడు గొంగడు భుజాన వేసుకొని 7 వంకల మంగ దుడ్డు గోల కర్ర చేత పట్టుకొని ఓరి సక్షవాది దేవుడే స్వామినే మల్లయ్యరా ఒక్కొక్కనే ఆమెడ అయ్య దేవుడు ఉరకబట్టెనా ఇక దేవుడు ఉరకతుంటారా దేశమల్ల వెలుగులే ఇక మల్లయ్య పోతుంటారో మండలము వెలుగులే ఇక మల్లయ్య పోతుంటారా గొల్రు ఎల్లబట్టెనే ఇక గొల్రు బయటికి వెళ్ళగా భూదేవి అంతనే పుగులు పడతా ఉన్నదో ఆకాశవేనంతా అయ్యా అదిరే పడతా ఉన్నదే గొల్రా పుట్టాలకెళ్ళి అయ్య గొల్రు బయట వెళ్ళగా ఆదిలోనే పుట్టిన అయ్యా ఆదిరో పయ్యన్నో పయ్యలు నెల్లుతున్నాడా ఇక సవలక్షాన మందతోటి మందలోనే పుట్టిన యా మందమాసానినే తల్లి బయలు వెళ్ళినా అయ్య ఒక ఆమెడెళ్ళినే 2 ఆమెడ వాయన అయ్య 9 ఆమెడో దేవుడు పోతా ఉన్నాడా ఇక 9 ఒక్కటి 10 ఆమెడెళ్ళినా 10 నేను ఒక్కటో 11 ఆమెడా దేవుడు పోతా ఉంటేనే దేవుడు పోతా ఉంటారా బుదిగల్ల భూదేవినే బుగులు పడతా ఉన్నదా ఉరుమురు వినట్టుగా ఊతగమ్మినట్టుగా సూర్యచంద్రాదులే రోగులన్న తప్పిరి సుక్కలన్నీ జల్ల 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 రారా అర్రర్ర మల్లయ్య మళ్ళీ చూడకుండా ఉరుకుమని ఎడవరకల్లా భగవంతుడు మల్లయ్య 11 ఆమెడ దూరం ఉరికిండు. ఉరికేడు వరకల్లా ఉరిమినట్టు ఊత గమ్మినట్టుగా పిడుగులు పడ్డట్టు వెనకకెళ్ళి ఏదో వచ్చినట్టు మీద పడ్డట్టుగా చప్పుడైతున్నది. మల్లయ్య కడుపుల పూత బొగులు వచ్చి వెనకకు మర్రి చూసినాడే.
మల్లయ్య వెనకకు మళ్ళీ చూసినప్పటికీ అన్ని రకాల గొర్రె వెళ్ళిన ఆకుపచ్చ వల్ల గొర్రె సగం వెళ్ళింది సగం పుట్టలు ఉన్నది కొడుక మల్లయ్య ఎంత పని చేసి ఆకుపచ్చ వల్ల గొర్రె నీ భాగ్యం అని తెలియదుండి పుట్టలకే కుంగిపోతుందేమో పట్టరా గొర్రెను బట్టి బయటికి గుంజు అన్నాడే గిద 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 వెనకకు మళ్ళీ ఉరుకొచ్చుండు భగవంతుడు మల్లయ్య గొర్రె చెవులు బట్టి మల్లయ్య మీద గుంతుడే గొర్రె కింది గుంజంగా మల్లయ్య మీద గుంజంగా గొర్రె చెవులు చూసిన ఏ మల్లయ్య చేతికొచ్చే రామరామో ఆకుపచ్చ వల్ల గొర్రెవి చేతులు పట్టిండు మల్లయ్యో నాయన జంగమా జంగమయ్యో పుట్టడా అందవులు దుంకర అంటే గాడికి అంటుంది నాయన ఏమి చేతులంటారు రెండు చెవులు తీసుండు చేతులు పట్టుకొని చేతులతోటి మల్లయ్య మాత్రం చెట్ల మీద విసిరేసిండు ఒకటి తీసి పుట్ట మీద వేసిండు ఏడాదికోసారి కనుక పుట్టకొక్కులై మొలవాలన్నాడు మల్లయ్య పడక మల్లయ్యో నీకు వెళ్ళే భాగ్యం ఇక గింతే భాగ్యం అది గింతే వెళ్ళింది ఇక గొర్రెను కాస నేర్వని అని చెప్తాను మల్లయ్యకు అయ్యయ్యో నా కొడుకా ర మల్లయ్యో గొల్లని కాసేటోనికి చుట్టామింటి గంజీరా సూరు కింద నిద్రొద్దే మంగళింటి క్షౌరంరా క్షౌరం వద్దు మల్లయ్యో సాగలి వాళ్ళు వెండినా బట్టగట్ట వద్దురా ఎంగిలి నోట గొర్రెను తిట్టకు చెయ్యెత్తి కొట్టొద్దే కాలుతోటి దన్నొద్దురా ఆడిదాని పొందురా అసలు పనికి రాదురా నా కొడుక మల్లయ్య నీవే మల్లయ్యో గొల్రగాచటోడు ఏనాడైనా సుట్టమింటి గంజి దాగకూడదు సూర్యు కింద నిద్రేయకూడదు వాసాలు చూసుకుంటా మీసాలు దూకుండా గంజి దాగొద్దు తండ్రి మల్లురారో గొర్రెని ఎంగిల్ నోట తిట్టొద్దు చెయ్యొద్దు కొట్టొద్దు కాలుతోటి తనలొద్దు తల్లి బల్లి గొర్రెనేమో తన్యాలా తల్లి అనాలే అటువంటి తండ్రి తాలూకా తగరనేమో తండ్రి అని పిలవాలి ఆడిదాని పొందు అసలే పనికిరాదు మల్లయ్యా పెద్ద మగ పిల్లల అన్నలాలే చిన్న మగ పిల్లలుంటే తమ్ములని పిలవాలి పెద్ద ఆడి పిల్లల అక్కలని పిలవాలి చిన్నగా ఆడి గొర్రె పిల్ల చెల్లెళ్ళని పిలవాలి కుక్క లేకపోతే గుడ్డి మంద అవుతుంది అగ్గి లేకపోతే ఆగం మంద అవుతుంది మల్లయ్యా 7 గొల్రకు ఎలకోటి మంద ఇల్లి 1 లక్ష మందను కాసుకుంటూ రావాలి మల్లయ్యో ఇప్పటి వరకు గొల్ల వేషం కట్టి గొల్లగాస యోగం నీకున్నదిరా ఇగో ఈయన కనుకనేమి ఆది కాలం నాడు పుట్టిండు ఒంటి మీద బట్టలు కాలిపోయిన ఒకటే కాలు ఉన్నది ఆదిలో పుట్టిండు అది బయ్యన్న ఈమెనేమో ఆ మందల పుట్టింది మంద మాసాలు నీకు ఆడపిల్ల కావాలి బయ్యన్న నీకంటే పెద్దోడు అన్నాని పిలవాలి మందమాసాన్ని నీకంటే చిన్నది చెల్లి అని పిలవాలి మల్లయ్యా గొల్రగాస భేదము నేను చెప్పిన కానీ గొల్ర పేరు ఇంకా గొల్ర రహస్యము గొల్ర మర్మం అంతా తెలవాలంటే బయ్యను అడగాల బయ్యన్నేమో కుప్పోడైతాడు అటువంటి మల్లన్నేమో నువ్వు కూలోనివి బయ్యన్న చెప్పినట్టు నువ్వు తిరగాలి కానీ నువ్వు చెప్పినట్టు బయ్యన్లు ఏమి తిరిగాడు మల్లయ్యా గొల్ర కాసుకొని సల్లంగా బ్రతుకుంటారంట దీవెన పెట్టి పాయ సంగమయ్యా ఇక సక్షమాది దేవుడు నా స్వామి మల్లయ్యనే సహానిగా మందను మందన దాగా వట్టిరి మంద పోతా ఉన్నదే రావయ్యా నా అన్ననే ఇక నాయన్న బయ్యన్నరో రావమ్మ మా చెల్లెలా నా చెల్లె మా సానిరా అయ్యయ్యోనే దేవుడు ఇక ఎక్కరాని కొండలే ఎక్కి మేపవట్టెనా దిగరాని కొండలే దిగి దిగి మేపవట్టెనా
అయ్యా పులి ఉన్న చోటనా దేవుడు పూని మేపులు మేపెనా ముసలున్న గుండానలే తావు నీళ్లు దాపెనా ముసలున్న గుండాననే గొల్రా నీళ్లు దాపెనా ఈ ప్రకారంగా నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఎప్పుడైతే గడుస్తున్నది ఏ గొర్రెని ఎట్లా విలువాలి ఏ గొర్రెని ఎట్లా వమ్మనాలి ఏ గొర్రెని ఎట్లా రమ్మనాలి నాకు ఆ పేర్లు తెలివయా ఏ గొర్రె ఎందొరకదాయే ఓ గొర్రె ఓ తిరుగుంది ఓ గొర్రె ఓ తిరుగున్నది ఇట్లా పేర్లేదో మా అన్నని అడుగుతాను అనుకున్నాడు ఒకనాడు మల్లయ్యా మునిమోతి కాకు డొల్లలు గుట్టి డొల్లల గొర్రపాలు విండి అటువంటి గనికిరేమి అగ్గి మీద పెట్టి ఆ మాత్రం కాసుకొని తిన్నాక మల్లికార్జునుడు చిన్నగా బయ్యన్న దగ్గర వెళ్ళిపోయి అన్నా బయ్యన్న గొల్ర కాసి నేరం మన నాయన చెప్పిండు గాని ఇలా గొల్ర పేర్లు నేను నిన్ను అడుగుతా నాకు చెప్పు బయ్యన్నా అన్నా బయ్యన్న ఒక గొర్రెకు 4 గాలి తెల్లగున్నది 4 గాళ్ళు కాలిపోయి తెల్లగున్నది గా గొర్రె పేరునే అన్నబయ్యన్నో గా గొర్రె పేరు రా అన్నబయ్యన్న అయ్యా నాకన్నా చెప్పవే బయ్యన్నరా తమ్ముడా మల్లయ్య 4 గాళ్ళ గాలిన గొర్రెను ఎల్లగాళ్ళ గొర్రె అంటారు అన్నా బయ్యన్న మరి 4 గాళ్ళు కాలితేనేమో ఎల్లగాళ్ళ గొర్రె అంటివి ఓ గొర్రెకు ఒక్కటే కాలిగాలి ఉన్నది నాయన్నరో ఆ గొర్రె పేరేవి బయ్యన్నరా అయ్యా వినవయ్య తమ్ముడ మల్లయ్యరా అంటే గాలి గొర్రె నా తమ్ముడా ఒకటే కాలిగాలి ఉన్న దాన్ని అండగాలి గొర్రె అంటారు అన్నా బయ్యన్న ఓ గొర్రెకు 2 పక్కల గాలున్నాయి ఆ గొర్రె పేరేవిరా అన్న బయ్యన్నో నాకల్ని చెప్పవే అన్న బయ్యన్న వినవయ్య తమ్ముడా మల్లయ్యా 2 పక్కల గాలున్న గొర్రెను బరి గొర్రె అంటారు కడప కింద గాలిందా అని కన్ని గొర్రె అంటారు మరి అక్కడింత ఇక్కడింత గాలింది పొడలు గాలింది దాన్ని దిమ్మల గొర్రె అంటారు తమ్ముడా మల్లయ్యా ఒకటే పక్క గాలింది బట్ట గొర్రె అంటారు నొసటి మీద గనికి చిన్నగా సుక్క లెక్క గాలింది అది కుందేటి సుక్కరా నా తమ్ముడు కుందేటి సుక్కరా మల్లయ్యా ముఖం మీద కొద్ది గాలింది కుందేడు సుక్క ఇంకా జర్ర పెద్ద గాలితో సుక్క గొర్రె ఇంకా జర్ర పెద్ద గాలితే అది బొల్లి గొర్రెరా నా తమ్ముడు అది బొల్లి గొర్రెరా నా తమ్ముడా ఒకదానికి తోక కొనతోక గాలింది దాన్ని పూదోక గొర్రెరా నా తమ్ముడా పూదోక గొర్రెరా నా తమ్ముడు ఒక గొర్రెకు ఎలక చెవులంతా చిన్నగా చెవులు ఉన్నాయి మిగతాదంతా గాలిపోయింది దాన్ని ముల్లి గొర్రె అంటారు నా తమ్ముడు ముల్లి గొర్రె అంటారు నా తమ్ముడా దాన్ని ముల్లి గొర్రె అంటారు ఇంకా జర్ర పెద్దగా ఉన్నదేమో పడిగల గొర్రె ఇంకా జర్ర పెద్దగా ఉంటే బెంగి గొర్రె అంటారు నా తమ్ముడా గొల్ర పేరు వీను నా తమ్ముడు అయ్యా నాయన్న రావురా బయ్యన్నరో గొల్ర పేరు నాకు తెలవక నేను అడిగినందుకు నువ్వు చెప్పినవు అన్నా బయ్యన్న వానకాలముల గొర్రెని ఏ రేవున మేపాలి ఏ రేవున వండ పెట్టాలి ఎండాకాలములు ఏ రేవున మేపాలి ఏ రేవున వండ పెట్టాలి వానకాలముల చలికాలములు ఏ రేవున మేపాలి ఏ రేవున రాత్రిపూట గొర్రెను వండ పెట్టాలి ఇక చలికాలం అన్ని రోజులు తమ్ముడు మల్లయ్యో పులి జలికలు చేనులు లూట్లు పోతాయి కొత్త చలికల మేపాలి పెంట మీద పెంట పెట్టి వంట పెట్టాలి గొర్రెచ్చగా వంటది చలికాలం మల్లయ్యో ఎండాకాలం అన్ని రోజులు నీళ్ళ రేవున మేపాలి గొర్రెను రాత్రిపూట మడికట్ల వండ పెట్టాలి తమ్ముడు పులి ఉన్న చోట గిట్ల మేపాలి కుక్క నక్క ఉన్న చోట గట్ల మేపాలని ఆయనంతా చెప్పిండు బయ్యన్న ఈయన లేక గొర్రె ఆయాస పడితే గిట్ల కానుపు చెయ్యాలి గిట్ల ఈయన పెట్టాలని చెప్పిండు మరిగని గొర్రె గిట్ల వేయాలని ఆయమంతా చెప్పినాడే భజన్ను గొల్రాది ఆయమంతా చెప్పినాడా ఇట్లా గొల్రగా పట్టేనేమి మల్లయ్యో ఒక
ఒక నెల 2 నెలలైతున్నదా మా అమ్మ పార్వతమ్మ ఈశ్వరుని మల్ల ఈశ్వరుని మల్ల పంచమల్ల మల్ల ఇది పార్వతమ్మ గొర్రె మందానే అద్దాన పడవిలోన దేవుడు మల్లయ్య సక్షమాది గొర్రె మందను గాయబట్టేనే ఒక 7 రెండేళ్ళు అవుతున్నదా దేవరాజు మల్లయ్య మల్లయ్యో పర్వతాల శంభుదేవుడు మల్లయ్యో దేవరాజు మల్లునమ్మ అడవి లోపల ఈ ప్రకారంగా మల్లయ్య చిన్నవాడు శ్రీశైలవాసుడు దేవుడే దేవుడు అడవిల గొర్రె మందని గాయబడ్డ గురుడో మల్లయ్య మునిమోతుగా గుల్లెచ్చి అటువంటి డొల్ల గుట్టి గొర్రె మెడబట్టి బెచ్చు గొల్లరై పాలు విండు డొల్లల మల్లయ్యా అగ్గిలేని మంద ఆగమ్మందని చెప్తివా నాయనో నాయనో కుక్కలేని మంద గుడ్డి మందని చెప్పిండు మా తండ్రి జంగమా మునిమోతుగా గుడ్డల గొల్లర పాలు విండి అగ్గి మీద పెట్టి మల్లయ్యా అడవి లోపల మధురంపు గాయబట్టే ఇంకా దేవుడే గొల్రపాల మధురమైన గాసున్నడా అయ్య పాలతోటి మధురమల్లా నేను గాసిన నా జన్న బయ్యన్నరారా బయ్యన్నరో అయ్యో నా చెల్లె నీవు రావే మందమాసాని చెల్లేరు పిలిచినాడే మల్లయ్యరా శ్రీశైల వాసుడమ్మో వాసుడమ్మో చిన్నవాడు దేవుడేరా మల్లయ్యారా పర్వతాల దేవుడు దేవుడమ్మో అడవి లోపల భగవంతుడు మల్లయ్య గురుడో గురుడో అయ్యలారాయి ఒక 7 రెండేళ్ళ అడవిల గొర్రె మందన గాయబడ్డ దేవుడు దేవుడు దేవుడే భగవంతుడు మల్లయ్య అడవి లోపల కాని బాధల పడకుండా కాని చెరల పడకుండా గొల్ల మందని కాస్తుంటే తల్లి నీలమ్మ తండ్రి యాదిరెడ్డి కొల్లపూరి పట్నము యాది కోసం ఉన్నదిగా మల్లయ్యో నా తల్లి నీలమ్మ దేవి దేవి నీలమ్మ నా తండ్రి యాదిరెడ్డి యాదిరెడ్డి తల్లిదండ్రులు యాది చేసి మల్లయ్యా అయ్య కలగల కన్నీరు నమ్మో ఒల పోస్తాడే ఓ బామ పద్మవాతి పద్మవాతి పత్తి చేన్ల వీధనమ్మ పరిగె చేన్ల వీధ కవలుండు మంట నేను చెప్పిది బామా అయ్యా నా జోగ తల్లిదండ్రి సేవ చెయ్యమంటి దాయి తమ్ముడా సంగయ్యా అయ్యా పైలమంట చెప్పినా నా తమ్ముడు కొల్లపురి పైలమంట నేను చెప్పినా అయ్యా ఈ అన్న నోటికి ఇడుపు లేకుండా కలగల కన్నీరు నమ్మో మల్లయ్యో దేవుడు కన్నీరు తీయబట్టేగా దేవుడే ఒక 7 ఏళ్ళు అవుతున్నదా గా భగవంతుడు మల్లయ్య మల్లయ్యో మల్లయ్యో ఒక 7 ఏళ్ళు గొల్రగాయ బట్టి అడవిల దేవుడే గా మల్లయ్యా పులిగుల్ల చోట కనికినే పూని మేపులు మేపుతున్నారు ముసలి ఉన్న గుండాన మోపి నీళ్లు దాపుతున్నాడు మల్లయ్యా
శివ శివ రాముడ రామల్ల రాఘవ రాజు మల్లయ్య గొల్ర మంద కావాలి గాస్త ఉన్నడేమి తల్లి నీలమ్మ తల్లి ఆదిరెడ్డి మారు తల్లి పార్వతి మారు తల్లి శంకరుని యాది ఏయబట్టి మల్లయ్యో దేవదేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య ముసల ఉన్న గుండాన మోపి నీళ్లు దాపే శేషుడున్న పుట్ట మీదనే గురుడు మల్లయ్య తావుదొడ్లు పెడుతుండు రామ రఘురామ రామ ఎక్కరాని కొండాలైనా ఎక్కి మేపుతడే దిగరాని కొండాలు దిగి మేపుతాడు ఎర్ర దిగల గడ్డమ్మ నర్రదల్ల పొడుగు గుడ్డి మలవ గడ్డేవి గుర్రాల పొడుగు కాకులన్న చూడండి కారండా పడవి గద్దలన్న చూడండి దొడ్డ హడవి రామా కీక కారణ్యముల రామ రఘురామా గొల్రగాజ పట్టేనే దేవదేవుడైనా ఇచ్చునోని మందారా ఈశ్వరుని మందా తల్లి బొల్లి గొర్రెను తల్లి అంటడేమి తాలూక తగరును తండ్రి అంటడయ్యా చిన్న ఆడి పిల్లల చెల్లెలంటడేమి పెద్దవి ఆడి పిల్లల అక్కలంటడమ్మా పెద్ద మగ పిల్లలను అన్నలంటడేమి దేవుడు చిన్న మగ పిల్లలను తమ్ములంటడమ్మా ప్రేమతోటి మందాను పెంచుతున్నడేమి అన్నరావు బయ్యన్నా అన్న బయ్యన్నో ఎండ కొడతా ఉన్నది చెల్లెయ్యటు వాదే ఒకనాటి సమయాన ఈ ప్రకారంగా వాళ్ళు మందన గాయంగా కాయంగా షాటంత తెప్పైంది జగమెల్ల ఎదిరిల్లు పట్టనే వర్షము పాములాడా భగవంతుడు మల్లయ్య చూసిండు నా చెల్లెలా వానకు తడిసిపోతావు రావమ్మో చెల్లెలా చెల్లెలు తీసుకొని మళ్ళా జగనికి నీవు గొంగడు కొప్పెర గోలి కింద దాసుకున్నాడే గోల్రని అట్లా చూసుకుంటా చెల్లెని ఇట్లా చూసుకుంటా బయ్యన్లతోటి మాత్రం బయ్యన్లు చెప్పినట్టుగా భగవంతుడు మల్లయ్య ఒక జేడు రెండేళ్ళు మూడేళ్ళు గడవబట్టే రామరాము నాలుగేళ్ళు గడవబట్టే అడవి లోపల కొల్లపురి లోపల రాజ్యమేళ్ళు అని దేశమేళ్ళు అని పొద్దున లేస్తే ఎగిలేసి దానం మంచి పెట్టి నుండి అలా ఎర్రటి ఎండల్లో కొట్టేటి వానల్లో తిరిగే కాలం వచ్చే భగవంతుడు ఏమి చేతునంటాడు మల్లయ్య అద్దాన పడవిలోన రామరాము తల్లిదండ్రిని ఆది చేసి గురుడు మల్లయ్య అడవిలోన మల్లయ్య మందకాడ ఉంటే జోగులు దంగాలు కూడా వస్తూ ఉన్నరా అడిగిన వాళ్ళకిగా మల్లయ్యనే పాలదానం ఎయ్యబట్టే మల్లయ్యో పెరుగుదానం
మల్లయ్యో ఉన్ని దానం చెయ్యవట్టే గురుడు మల్లయ్య నేను అడవిలో ఉన్నా చేసే దానం చేస్తూనే ఉండాలి ఊళ్ళో ఉన్న చేసే దానం చేస్తూనే ఉండాలి దానం బంధు పెడితే అది నాకు దోషము తొలగొచ్చునేమోనని మల్లయ్య మందకాడ ఉన్నప్పుడు జోగులు దంగాలు సాధులు సన్యాదులు బట్లు బ్రాహ్మణులు వస్తుండే పాలదానం పెరుగుదానం చేస్తూ ఉండు మల్లయ్య మరి అటువంటి కోనేళ్ళ వెళ్ళిపోయి తడిపిడి స్నానం చేసి 5 ఏళ్ళ వివిధ అష్ట ధరించి 3 ఏళ్ళ వివిధ ముట్టి ధరించి మల్లయ్య ఓంకార శివ పూజలు చేసుకుంటా మల్లయ్య గనక గొల్లని కాస్త ఉన్నాడే మంగళింటి క్షౌరం వద్దని చెప్పిండు మా నాయన సంగమయ్య ఎట్లా చేతులని గొల్రగా అడిగినప్పుడేమో తానం చేస్తూ ఉండు గొల్రగా కత్తిరించినప్పుడేమో అటువంటి కనుకనేవి గడ్డం మీ సంగతిరించుకుంటా భావంతితోటి సత్యానం అందరగా ఏవట మల్లయ్యో నీలమ్మ కుమారుడు నిజవంతుడు మల్లయ్య ఆదిరెడ్డి కుమారుడు వంశవరుడు మల్లయ్య ఒకటి కాదు రెండు కాదు 7 ఏళ్ల మధ్యమైతుంది తిని కుడుసునుడు మల్లయ్య మగుల మీద మనసులు పుడుతున్న ఈ కాంతల మీద మల్లయ్య కలలు గంట ఉన్నాడే నా భార్య పద్మావతి ఎటువాయ ఏమి చేతునంటే మల్లయ్యకు అటువంటి కనుక మగుల మీద మనసులు పుట్టబట్టే మల్లయ్యకే మనసులు పుట్టబట్టే మల్లయ్యకైనా నాయన శంకరుడా సంగమయ్యో కొల్లపురి పట్నమూల రాజ్యం ఏలినోనే మా నాయనో దేశం ఏలినోని సంగమయ్యో జోగులు జంగాలకంతా దానాలు చేసిన దానాలు దండిగా నేను చేసిన నేనేమి చేతునంట మల్లయ్యో మగువల మీద నమ్మ మనసు కలిగి కాంతల మీద మల్లు కలలు గంటడా కలలన్న గంటడేమి మల్లయ్యో గా దేవరాజు మల్లయ్య మల్లయ్యో కాంతల మీద కలలు గంటుండు మగువల మీద మనసులు పుడుతున్నాయి దేవునికే రామా కొల్లపురి పట్నం లోపల రాజ్యమేలులోని దేశమేలులోని భార్యతోటి సంసారం చేసును నాయన సంగమయ్యమ్మ పార్వతమ్మ అయినా కానీ మా నాయన అగ్గిలేని మంద ఆగమల్ల కుక్కలేని మల్ల గుడ్డి మంద అన్నాడు మా నాయన సంగమయ్యా ఈ అడవి లోపల మందకాడ అగ్గి ఉన్నంత కాలం కనుక మాకు అన్ని విధాలు ఉంటుంది ఎక్కడన్నా పోదామంటే అటువంటి కనుక మా అన్న బయ్యన్న పోనీయడు మరి అడవి లోపల మందకాడ అగ్గిపోతే బాగుంటదంట మల్లయ్య గంగదేవుని యాది చేసే మల్లయ్యో రావమ్మ గంగమ్మ పిన తల్లి గంగా గంగదేవుని యాది చేసినప్పుడు గంగ చేర వచ్చింది వర్షం కురువ పట్టేనే రామమ్మ పిన తల్లి గంగ భవాని గంగనాది వేసినాడు మల్లయ్యో వర్షంబు గురువబట్టే ప్రాతాల గంగా అయ్యో వర్షంబు గురువబట్టే ప్రాతాల గంగా వర్షంబు గురువబట్టే ప్రాతాల గంగో